మూవీలో బాలకృష్ణ ఎంట్రీ ఉంటుంది అన్నాడు. ఎవడు రాడు, చెప్పుతో కొట్టాలా, సిగ్గు శరం ఉండాలి. వ్యూస్ కోసమా చేసింది? బాలకృష్ణ వస్తుందని ముద్దుతే 2 టికెట్లు. ఒక్క టికెట్ ఎంత? 642 విత్ జిఎస్టీ. నా డబ్బులతోని నేను తీసుకున్నా. నువ్వెవడు రా నాకు చెప్పడానికి. హాయ్ నమస్తే అందరికీ. సో మామూలుగా మనము 8:30కి బంద్ చేసి వెళ్ళిపోతాం. సో ఈరోజు మన హరిహర వీరమల్లు మూవీ ఇందాకే టికెట్ బుక్ చేశాను. ఇప్పుడే షట్ డౌన్ చేసి రివ్యూ చేస్తే బీఆర్ఓలని తీసుకొచ్చి చంపేస్తానంట. ఫస్ట్ బీహార్ నుంచి పిలిపిస్తాను. ఉన్న రివ్యూ వాళ్ళందరినీ 10,000 ఇచ్చి ఫసాక్. సినిమా చూడడానికి నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా మాకు? ఒకవేళ నువ్వు బీహార్ నుంచి తీసుకొచ్చినావు అనుకో, మేము ఏం చేస్తాం తెలుసా? చెప్తాడు చూడు శేఖర్ అన్న. ఉప్పకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట రావాలి. అట్లా చేస్తాం వాళ్ళని. నువ్వు బీహార్ కొడుకులను పంపియు, వాడు అయ్యాలను పంపియు, ఎవడన పంపియు. తెలంగాణలో మామూలుగానే గొడ్డు కారం తింటాం. ఆ గొడ్డు కారం కిందేసి అది నాకు నచ్చితే నచ్చిందని చెప్తా, బాగాలేదంటే బాగాలేదని చెప్తా. కానీ సినిమాని కించపరిచేలా మాట్లాడాను. అది నా ధర్మం. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. సో ఆఫీస్ క్లోజ్ చేసి ఇప్పుడే వెళ్తున్నాను. సినిమా థియేటర్కి వచ్చి చూసి తిట్టొచ్చు కదా. వచ్చేసినాం సికింద్రాబాద్ ప్రశాంత్ థియేటర్. అడగాలి. ఇంకా ప్రింట్ రాలే. యాక్చువల్లీ ప్రశాంత్లో 9కి వేసిండు. 9కి బుక్ చేసుకున్నాం. తర్వాత 9:45 వేసిండు. 9:45 కూడా స్టార్ట్ కాలేదు. Four years వరకు ట్రావెల్ అయిన మూవీ. సో ఎట్టకెళ్ళకైతే ఈరోజు రిలీజ్ అయింది. సో మన లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు ప్రీమియర్ షో వేయమని చెప్పి కూడా పర్మిషన్ ఇచ్చారు. సో 9:30కి అని చెప్పి 10కి అయితే షో వేశారు. సో పవన్ కళ్యాణ్ గారు అంటారా, సో ఇంతకుముందు మూవీలో ఎలా చేస్తారో అలాగే చేశారు. కొత్తగా అయితే నాకు ఏమనిపించలేదు. సో ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా బోరింగ్ అనే అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ బాగున్నాయి, కొద్దిగా ఎలివేషన్స్ ఇచ్చినట్టు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లో నిధి అగర్వాల్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తను చాలా బాగా అనిపించింది దీంట్లో. ఇంకోటి కొల్లగొట్టిన అది కూడా సాంగ్ బాగుంటుంది. మ్యూజిక్ కూడా బాగానే ఇచ్చిండు. సెకండ్ హాఫ్ మాత్రం డొల్లానే చెప్పచ్చు. అసలు బొమ్మల సినిమా చూస్తున్నామా అని అనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే నవ్వాలా ఇది సినిమానా అనిపిస్తుంది, అంత ఘోరంగా ఉంది. సో క్రిష్ గారు డైరెక్షన్ చేశారు కదా, దాని తర్వాత ఇంకో డైరెక్టర్ వచ్చారు కదా, బట్ మ్యాచ్ చేయగలుగుతారా లేదా అనుకున్నాం. బట్ స్టోరీ బాగానే ఉంది, కలిపే ప్లాట్లు అవి బాగానే తీసుకెళ్లారు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాగా యాక్టింగ్ చేస్తే కొత్తదనం అనిపిస్తుంది. ఎక్కడ కొత్తదనం అనిపించలేదు. సినిమా మాత్రం ఫ్యాన్స్కే నచ్చుతుంది. కామన్ ఆడియన్స్ మాత్రం కష్టం. చాలా మంది వాళ్ళ ఫ్యాన్సే, నేను పక్కనే కూర్చున్నావు కదా డిసప్పాయింట్ చేసి రాడేసి రాని వాళ్ళ ఫ్యాన్సే మాట్లాడుకుంటారు. ఫస్ట్ హాఫ్లో నిధి అగర్వాల్ ట్విస్ట్ ఎట్లుంటుందో సెకండ్ హాఫ్లో ఏం లేదు. మళ్ళీ లాస్ట్లో బీజిఎం బాగా ఇచ్చాడు కిరణ్ గారు. ఫైట్ సీన్లకు బీజిఎం బాగా ఇచ్చారు. ఒకటి పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైటు బాగుంటుంది. అండ్ ఒక పాప సీన్ ఉంటుంది, ధర్మం గురించి కాపాడడానికి నువ్వు నిల్చున్నావు కదా అని చెప్పి ఆ సీను చాలా ఎమోషన్ అండ్ ఒక గూస్ బంప్ తెప్పిస్తుంది. ఆ మూమెంట్ చాలా బాగా అనిపించింది. వాళ్ళ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు మూవీ. బస్ కామన్ ఆడియన్స్కి మాత్రం మూవీ నచ్చది. రికార్డులు అంటున్నారా, రికార్డులు కాదు, వాళ్ళ రికార్డు కొట్టడమే నయం ఇది. ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే అదే రికార్డ్ అని నేను అనుకుంటున్నా. 700 టికెట్ పెట్టారు ఈరోజు, రేపు 500 అంట. ఇది కూడా ఫ్యాన్సే ఎంజాయ్ చేస్తారు. కానీ 70 వేసిండు. ఓవరాల్గా అయితే 1 టైం వాచ్ మూవీ. ఇది నా రివ్యూ, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. సో ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఇక మీకు వీలుంటే నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.